అందరూ సక్సెస్ స్టోరీస్ మాట్లాడతారు, మేబీ కొంతమంది డైరెక్ట్గా కొన్ని చెప్పలేరు. సో డూ యూ హ్యావ్ ఎనీ హర్డిల్స్ ఆర్ ప్రాబ్లమ్స్? హర్డిల్స్ డెఫినెట్గా ఉంటాయండి. సినిమా ఇండస్ట్రీలో హర్డిల్స్ లేకుండా వచ్చేవాళ్ళు ఉండరు. ఒకవేళ బై ఛాన్స్ ఫస్ట్ సినిమా ఫ్లూక్లో ఆర్ లక్లో హిట్ అయ్యి సక్సెస్ వచ్చినా కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డెఫినెట్గా హర్డిల్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్టేబుల్ ఇండస్ట్రీ. ఈరోజు సక్సెస్ ఉందంటే మన దగ్గరికి లక్షలు వచ్చి పడతాయి. ఒకవేళ లేదు అంటే మనం చూసేవాళ్ళు కూడా ఉండరు. సో దట్ నాతోనే అనే కాదు, ఇండస్ట్రీలో అందరితో అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. నేను చాలాసార్లు అంటే వెన్ ఎవర్ ఐఎమ్ వర్క్లెస్ ఆర్ ఇప్పుడు ఇంకా సినిమా ఏం లేదు, గ్యాప్ ఉంది అనుకున్న టైంలో ఐ ట్రై టు రికలెక్ట్ ఎవరెవరు అలా సిచ్యువేషన్స్ నుంచి క్రాస్ అయ్యారని చెప్పి. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద స్టార్స్ కూడా దే హ్యాడ్ ఏ డౌన్ఫాల్. ఆ టైంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ హౌ వీ కోప్ అప్ అండ్ బౌన్స్ బ్యాక్. సో అది 100% సినిమా ఇండస్ట్రీలో అందరికీ అది కామనే. అండ్ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకు ఒక్కరికి జరుగుతుంది, మనం ఏం చేయలేకపోతున్నాం అనే డిప్రెషన్లోకి వెళ్ళకుండా దీన్ని ఎలా మనకి తగ్గట్టుగా ఎలా మార్చుకోవాలనేది ట్రై చేస్తుండే. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను వై ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్ అంటే ఐ టెల్ దిస్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, అదేంటి నువ్వు యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఓన్లీ యాంకరింగ్ మీద ఫోకస్ చేస్తే నువ్వు నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళేవాడివేమో కదా, లేకపోతే యాక్టింగ్ చేస్తున్నప్పుడు యాక్టింగే చేసుకోవచ్చు కదా, ఎందుకు డైరెక్షన్ అంటూ. ఇవన్నీ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఒకటి కాకపోతే ఇంకొకటి చేసుకోగలిగితే, ఐఎమ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ 23 years నౌ. సో నేను ఎందుకు 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను అంటే, నాకు వచ్చిన ఆపర్చునిటీని అవైల్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు యాక్టింగ్ వచ్చినప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను, యాంకరింగ్ వచ్చినప్పుడు యాంకరింగ్ చేస్తున్నాను. ఇవేవి లేవు అన్నప్పుడు స్క్రిప్ట్ రాసుకొని డైరెక్షన్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. సో ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నాను ఇండస్ట్రీలో. అలా కాకుండా నేను ఇదే చేస్తాను, నేను ఇలాగైతేనే ఉంటాను అనుకుంటే వీ విల్ నాట్ హ్యావ్ వర్క్. సో చాలా ఉంటాయి హర్డల్స్ అనేవి, చాలా దానికి బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది తప్పకుండా. దట్ ఐ మీన్ ఇప్పుడు మీరు రీసెంట్గా ఉన్న ఏ పెద్ద యాక్టర్ని తీసుకున్నా సరే, వాళ్ళ సినిమాలో ఫ్లాప్స్ కావచ్చు, లేకపోతే ఆ హర్డల్స్ కావచ్చు, అందరికీ దే విల్ ఫేస్ ఇట్. దట్ ఈస్ ఏ మేబీ ఒక డిఫాల్ట్ సిచ్యువేషన్ ఫర్ అన్ యాక్టర్ మేబీ ఇన్ ద ఇండస్ట్రీ. ఇంకోటి అభి గారు, యాక్చువల్గా మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి మీ ప్యాషన్ అని చెప్పేసి యాక్టింగ్, అండ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ యు గాట్ ఇన్ టు ఫిలిమ్స్. లక్కీ ఎనఫ్ మేబీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ లక్కీ, బట్ ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండి. సో లక్ ఎక్కడ నాకు ఫేవర్ చేసింది అంటే, వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ ఆన్ ద స్టేజ్, జలదంకి సుధాకర్ గారు చూడడం నా లక్. ఆయన చూసి నన్ను పిలిపించిన అక్కడ తర్వాత ఆడిషన్స్లో 40 మందిని క్రాస్ చేసుకుంటే నేను ముందుకెళ్ళా. సో లక్ అంటే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్, ఈవెన్ ఇఫ్ యూ డజంట్ డూ ఎనీథింగ్ ఆర్ ఇఫ్ యూ డోంట్ డూ ఎనీథింగ్, యూ విల్ గెట్ ఏ నేమ్. దట్ ఈస్ లక్ ఐ ఫీల్. బట్ మనం ఏంటంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, సారీ టు కట్ యూ ఇన్ బిట్వీన్, బట్ మా చిన్న ఎగ్జాంపుల్ మా జబర్దస్త్ గురించే తీసుకుంటే, మా దాంట్లో మిగతా ఆర్టిస్టులు అందరూ ఉన్నా, 12 మంది టీమ్ లీడర్లు ఉన్నా, నా ప్రాబ్లం ఏంటంటే మై ఫేస్ డజంట్ లుక్ లైక్ ఏ కామెడియన్. ఓకే, సో ఆ టైంలో ఏమవుతుందంటే, వాళ్ళు చేసే 10% కామెడీకి నేను దానికి ఇంకొక 90% యాడ్ చేస్తే తప్ప సేమ్ కామెడీ బయటకు రాదు. సో వాళ్ళు 10% ఎఫర్ట్స్ పెడితే నేను 90% ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. దట్ ఈస్ స్ట్రగుల్ అగైన్, రైట్? వాళ్ళు ఒక చిన్న పంచ్కి మామూలు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది, ఆ సేమ్ లాఫ్టర్ నేను తీసుకురావాలంటే నాకు అన్ని ఎఫర్ట్స్ పెట్టాలి, అంత చేసుకొని రావాలి. సో దట్ ఈస్ ద స్ట్రగుల్, నాట్ ఎ లక్ ఐ గెస్.